బయోకెమిస్ట్రీలో డిగ్రీ చేశానండి. చేసేసి అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు హోటల్. నేను హోటల్ మేనేజ్మెంటే చేస్తాను. ప్రొఫెషనల్ గానే నేర్చుకొని బేసిక్స్ తోని వెళ్ళాలని ఉంది అని. ఓకే సరే, ఒక అన్వర్లూమ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. వాళ్ళు ఒక 20,000 ఇస్తున్నారు ఫీజు, అది జాయిన్ అవ్వు అన్నారు. సరే అని కట్టేశారు. నేను బాగా పర్ఫామ్ చేశాను. ఉస్మాన్ యూనివర్సిటీలో డిస్టింక్షన్ మార్క్స్ తోని బయటికి వచ్చాను. FNB ఫెస్టివల్స్ లో పాల్గొనడము, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ చేసేదాన్ని అనమాట. ఇంకా రెస్టారెంట్ లో ఒక 3-4 మంత్స్ పనిచేశాను. తర్వాత ఒక ఆఫర్ వచ్చింది. పంజగుట్ట సర్కిల్, అదే నాగార్జున సర్కిల్ అంటాం కదా, అక్కడ 3rd ఫ్లోర్ లో ఒక రెస్టారెంట్ ప్లేస్ ఖాళీ అయింది, కెన్ సీ అని. సరే అని మేము ఒక 2-3 పీపుల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వెళ్ళి చూసాము. వాళ్ళందరూ అన్నారు సరే సరే చేద్దాం, అందరం చేద్దాం, అది ఇది అని అందరూ చేశారు. బట్ వెన్ ద సిచ్యుయేషన్ కేమ్, అందరూ బ్యాక్ ఆఫ్ అయిపోయారు. నేను ఇంటి నుంచి ఫస్ట్ 50,000 తీసుకొచ్చి అడ్వాన్స్ కట్టాను. ఓకే, అండ్ అది ప్రెమైసెస్ ఇచ్చేటప్పుడు మాకు చెప్పలేదు పార్కింగ్ లేదని.